గుంటూరు ఛానల్ అభివృద్ధికి ఏపీ బడ్జెట్లో నిధులు కేటాయించడంపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 8 ఏళ్లలో వివరాలు సేకరించి నూతనంగా డిపిఆర్లు తయారు చేయించి నిధులు కేటాయించడంలో విజయవంతమయ్యారన్నారు. గుంటూరు ఛానల్ విస్తరణ 50 ఏళ్ల కల అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ 100 కోట్లు భూసేకరణకు, విస్తరణకు 300 కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు కేటాయించారని చెప్పారు. వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా పక్కన పడేసింది. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గత 8 నెలల్లో మళ్ళీ అంత రివైజ్డ్ కాస్ట్లన్నీ ఎస్టిమేట్ చేయించి డిపిఆర్లు చేయించి బోత్ కెనాల్ ఎక్స్టెన్షన్, మోడర్నైజేషన్ రెండిటికి విడివిడిగా చంద్రబాబు నాయుడు గారిని నేను ముఖ్యంగా, ఎందుకంటే మా ఈ నియోజకవర్గాల్లో మోడర్నైజేషన్ నరేంద్ర గారి దానికి, ఎక్స్టెన్షన్ ప్రత్తిపాడు, పర్చూరు, చిలకలూరిపేట ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కాబట్టి వారిని కోరటం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున 100 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి ఇమీడియట్ గా, అదేవిధంగా 300 కోట్ల రూపాయలు ఛానల్ ఎక్స్టెన్షన్ కి బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టారు. కాబట్టి ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఇది ఒక మంచి రోజు. దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి 47 కిలోమీటర్ల ఛానల్ ఇంకొక 27 కిలోమీటర్ల విస్తరణ జరుగుతుంది. దీనివల్ల ఆయకట్టు 9,600 ఎకరాలు ఇప్పుడు ఉంటే అది 38,400 ఎకరాలు అడిషనల్ గా ఆయకట్టు వచ్చేటువంటి పరిస్థితి. అందులో ప్రతిపాడు ఒక్కదానికి 27,000 ఎకరాలు